పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని అమరత్వం ప్రసాదించమని కోరతాడు. అమరత్వం సృష్టి విరుద్ధమని ఆలోచించిన బ్రహ్మ 2 కాళ్ళు మనిషి గాని 4 కాళ్ళు జీవి గాని నిన్ను అంతం చేయలేదని వరమిస్తాడు. అలా వరముందనే అహంకారంతో అరుణాసురుడు శ్రీశైలంలో ప్రజలను మునులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అలా మునుల కష్టాన్ని అరుణాసురుడి వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి కొన్ని లక్షలాది తేనెటీగలుగా మారి అరుణాసురుడిని చుట్టుముట్టి అంతం చేసింది. అలా తేనెటీగలను సంస్కృతంలో భ్రమరాలు అంటారు కాబట్టి అప్పటి నుంచి పార్వతీదేవిని భ్రమరాంబికగా పిలవటం మొదలు పెట్టారు. అండ్ ఆ కొండ మీదకి వచ్చిన మొదటి రోజు నుంచే పార్వతీదేవి శివుడును మల్లెపూలతో పూజిస్తూ ఉండటం వల్ల ఆయనను మల్లికార్జునుడు అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. సో ఇలా శివుడు పర్వతుడికి ఇచ్చిన వరం ప్రకారంగా ఆయన మల్లికార్జున జ్యోతిలింగంగా, పార్వతీదేవి భ్రమరాంబ శక్తిపీఠంగా శ్రీశైల కొండ మీద కొలువై ఉన్నారు. వీళ్ళిద్దరూ అక్కడికి రావడానికి కారణమైన కార్తికేయుడు కూడా కుమార భైరవ స్వామిగా ఆ కొండ మీదే కొలువు తీరాడు. అంటే ఈ రోజు మనం శ్రీశైలంలో చూస్తున్న ఆ శ్రీ పర్వతమే అప్పుడు శివుని దగ్గర వరం పొందిన పర్వతుడు. స్వయంగా మన చేతితో తాకగలుగుతున్న ఆ శివలింగమే పరమేశ్వరుడు. చివరిగా మన కళ్ళ ముందు దగదగ మెరిసిపోతున్న ఆ భ్రమరాంబికా దేవే శివుని శక్తి స్వరూపమైన పార్వతీదేవి.